ఇంకా ఈరోజు ఉదయం బయలుదేరిన వెంటనే ఆఫీస్కి వెళ్ళిపోతున్నప్పుడు ఈ బ్లాక్ సారీ తీసాం. ఏమిటి స్పీచ్ ఇస్తూ బ్లాక్ సారీ కట్టుకోవడం అని అనిపించి నేను బాబా స్పీచ్ కదా ఇవ్వాలనుకుంటున్నాను, బాబా ఇలాంటివి ఏమి పెట్టుకోవద్దన్నా కదా, బ్లాకే కట్టుకెళ్తామని బ్లాకే కట్టుకొచ్చాము. కనుక అంటే మనం అపోహలు పెట్టుకుని ఉంటాము. ఏదైనా ఈ రోజు మనం ఏం చేయాలో, ఈ రోజు మనకి ఏం జరగాలో అది అలాగే జరుగుతుంది, జరిగి తీరుతుంది. ఎలా ఉన్నా దాన్ని మనం మార్చలేము. కాకపోతే ఏది ఎలా జరిగినా ఆయన మన వెంటే ఉంటారు, ఇది ఖచ్చితం. ఇదే బాబా లవర్స్ అందరికీ అనుభవం. ఖచ్చితంగా మనం అనుకుంటాం, ఎలాంటిది వచ్చినా ఎలాంటి ఆపద వచ్చినా ఆయన మన వెనుక ఉండి మళ్ళీ రక్షిస్తూనే ఉంటారు. ఓకే, అయితే నేను ఒక చిన్న పాట కాదు, పెద్ద పాటే, పెద్ద పాటే కానీ 99 విను ప్రేమిక విను, విను ప్రేమిక విను, నేను నీ దివ్య నామ మహిమా. భగవానుడి అవతారుడి, భగవానుడి అవతారుడి. విను ప్రేమిక విను, విను ప్రేమిక విను, నేను నీ దివ్య నామ మహిమా. భగవానుడి అవతారుడి, భగవానుడి అవతారుడి. అయితే ఏమిటి భగవంతుడు అంటున్నాడు, అవతారుడు అంటున్నారు, ఏమిటండి ఈ సంగతి అని మీరు కదా. మనం అవతార్ మెహర్ బాబా, భగవంతుడు మానవ రూపధారి అయి వచ్చిన అవతార్ మెహర్ బాబా గురించి కొంచెం నాకు తెలిసింది నేను చెప్తాను. ఈయన 1894 ఫిబ్రవరి 25న పూనాలో డేవిడ్ సర్సిల్ హాస్పిటల్లో జన్మించారు. ఇది మనందరికీ తెలుసు, జస్ట్ గుర్తు చేస్తుంది. అయితే ఎందుకు వచ్చారు, ఎలా వచ్చారు అంటే పంచ సద్గురువుల పిలుపు మేరకు ఆయన వచ్చారు. పంచ సద్గురువులు ఎందుకు పిలిచారు బాబాని? వాళ్ళకి పని లేదా? వాడికి పని లేక పిలవలేదు. ఎప్పుడైతే అధర్మం పెచ్చు మీరిపోతుందో అప్పుడు భగవంతుడిని సద్గురువులు పిలుస్తారన్నమాట. అలా మానవ రూపధారి భగవంతుడు పురుష రూపంలోనే వస్తారు అని బాబా చెప్పారు. బాబా చెప్పగా తెలిసిందే. అయితే ఇందులో చరణంలోకి వెళ్దాం. ప్రేమిక జనులను కాపాడుటకై పూనాలో అవతారునిగా, పూనాలో అవతారునిగా, తనయునిగా జన్మించాడు. విను ప్రేమిక విను, విను ప్రేమిక విను, విను నీ దివ్య నామ మహిమా. భగవానుడి అవతారుడి, భగవానుడి అవతారుడి. ఇక్కడ ప్రేమిక జనులను కాపాడుటకై పూనాల అవతారుడిగా జన్మించాడు అని అంటున్నారు ఆ రచయిత. ప్రేమిక జనులు అంటే బాబా లవర్స్ మాత్రమేనా? బాబా లవర్స్ మాత్రమే బాబా కాపాడడానికి రాలేదు. తన బిడ్డలో మనమందరం వాళ్ళు బాబా లవర్ కాకపోయినా, బాబా లవర్ అయినా ఎలాగో కాపాడతారు. కానీ వాళ్ళు బాబా లవర్ కాకపోయినా సరే, వాళ్ళకి అసలు బాబా గురించి తెలియకపోయినా బాబా వాళ్ళని రక్షిస్తూనే ఉంటారు. దానికి చిన్న ఇన్సిడెంట్ రోజు చెప్తున్నాం, ఓకేనా? అయితే బాబా లాహోర్ నుండి మెహరాబాద్ వెళ్తున్నారు. ట్రైన్ ఎక్కారు. ఆ ట్రైన్లోకి ఒక పెద్ద ఆగంతుకుడు, ఒక పెద్ద ఆసామి, ఒక పెద్ద మనిషి ఎక్కాడు, ఒక ముస్లిం. ఆయన ట్రైన్ ఎక్కి కూర్చున్నాడు. కూర్చుని బాబాని చూశాడు. చూసిన వెంటనే బాబా చాలా అందగాడు. బాబాని ఎవరైనా చూస్తే అలా పడిపోవలసిందే, ఇంకంతే. బాబాని చూసిన వెంటనే ఆయనకి ముస్లిం ఆయన, కానీ బాబాని చూసిన వెంటనే ఈయన ఎవరో మహాపురుషుడిలా ఉన్నాడు, ఈయన ఎవరో చాలా గొప్పవాళ్ళ ఉన్నాడు అని బాబాని చూస్తూ అలా కూర్చున్నాడు అన్నమాట. అలా చూస్తుంటే ఏమిటి నువ్వు నన్ను అలా చూస్తున్నావు అని బాబా అతనితో అంటున్నారు. పరమానందం అంతా ఈ భూమి మీద ఉంది, బ్రహ్మానందం అంతా ఈ భూమి మీద ఉంది, నువ్వు అది అనుభవించడం మంచి ఏమిటి అనుభవిస్తున్నావు అని బాబా అడుగుతాను. అడిగేసరికి బాబా మీరంటే మహాపురుషులు, మీకైతే మీరు గొప్పవారు కనుక మీకు ఆ బ్రహ్మానందం మహదానందాలు ఉంటాయి, మేము సామాన్యులు, మాకెప్పుడు బాధలు కష్టాలు ఇవే ఉంటాయి, ఎప్పుడు ఏడుపులు పెడపొక్కలే మాకున్నవి ఇవే, ఇలా మాకున్నావు అని అంటే బాబా ఆయన సమాధానం చెప్తారు. ఏమిటి నువ్వు అలా అంటున్నావు, నువ్వేం చేస్తున్నావంటే నీడ వెనక పరిగెడుతున్నావు, నువ్వు నీడ వెనక పరిగెడుతున్నావు. అలా కాకుండా నువ్వు సరైన త్రోవలోకి వచ్చి
భగవంతుడిని చూస్తే కనుక నీకు భగవంతుడు కనిపిస్తాడు, బ్రహ్మానందం దొరుకుతుంది అని అంటాడు. అంటే నువ్వు ప్రయత్నం చెయ్యి, నీకు ఎవరో ఒకరు గురువు దారి చూపిస్తాడు, నువ్వు నీ ప్రయత్నం చెయ్యి అని చెప్పి బాబా ఆయన్ని సలహా ఇస్తాడు. సలహా ఇచ్చేసరికి ఎవరో ఒకరు దారి చూపిస్తారా, ఎవరో అయితే ఈయన ఇలా మాట్లాడుతుంటాడు. ఆయన మాట్లాడితే ఏమంటాడంటే, మహదానందం దొరుకుతుంది అంటున్నారు కదా మీరు, అది ఎక్కడైనా కొనుక్కోవచ్చా అని అడుగుతాడు అన్న. కొనుక్కోవచ్చా అని అడిగితే మండలి వాళ్ళు అంటారు, వీడెవడో వెలుగులా ఉన్నాడు, అదేదో కొనుక్కునే వస్తువు అనుకుంటున్నాడు అని మండలి వాళ్ళందరూ అతన్ని చూసి అనుకుంటారు అన్నమాట. అనుకునేసరికి బాబా చెప్తాను, అదే కొనుక్కోవడానికి దొరకదు, అది ఎలా దొరుకుతుందో నేను చెప్తాను అందులో కానీ ఒక గురువు నీకు దారి చూపిస్తాడులే అని చెప్పేసి అంటారు అన్నమాట బాబా. అనేసరికి ఎవరో దారి చూపిస్తారా, ఎవరో ఎందుకు దారి చూపించడం, మీరే ఆ దారి చూపించచ్చు కదా అని బాబాని అడుగుతారు. బాబాని అడిగేసరికి అప్పుడు మండలి వాళ్ళు అనుకుంటారు, అమ్మో వీడే మూర్ఖుడు కాదు, వీడు మహామేధావి, ఎలా అడుగుతున్నాడు బాబా అని చెప్పి వాళ్ళు అనుకుంటారు. అనుకునేసరికి బాబా ఏమో చెప్తారు, నేను నీకు తప్పకుండా సాయం చేస్తాను, నేను చెప్పినట్టు చేయాలి అంటే తప్పకుండా చేస్తాను బాబా. చాలా ఇంకా పొంగిపోతాడు అన్నమాట. ఆయన గొప్ప వాళ్ళ మహాపురుషుల్లా కనిపిస్తున్నాడు, ఆయన ఏదో సాయం చేస్తానని చెప్తున్నాడని తప్పిపోయిపోతాడు. మండలి వాళ్ళు అనుకుంటారు, వీడికి ఇంకా తెలియదు అసలు సంగతి, బాబా ఏం చేస్తారో వీడికి తెలియదు అని వీళ్ళు అనుకుంటుంటారు. వీళ్ళు వార్తలు అతను చూసి మాట్లాడుతుంటారు. అయితే బాబా చెప్తారు ఏం చెయ్యాలి అన్న చెప్తారు. అయితే కొన్ని కండిషన్స్ నీకు పెడతాను, నేను కనుక నీకు సాయం చేయాలంటే నేను నీకు కొన్ని కండిషన్స్ పెడతాను, నువ్వు దానికి ఒప్పుకోవాలి అంటారు బాబా. అనేసరికి అమ్మో కండిషన్స్ అంటే ఇంక భయపడిపోతాడు అన్నమాట. ఒప్పేసుకుంటాడు కానీ భయం వేస్తుంది, ఎవరికైనా కండిషన్స్ అంటే భయం వేస్తుంది, అందులో మానవుడే కదా. అయితే భయపడుతూ ఉంటాడు, అది మొహంలో కనిపిస్తుంది. పాపం బాబా ఆయన అబ్బాయికి మొహాన్ని చూసి, పర్వాలేదులే, నేను పెద్ద కష్టమైన పనులు నీకేం అప్పచెప్పను, నీకు చాలా సింపుల్ గానే చెప్తాను అని చెప్పి బాబాకి ఏం చెప్తారంటే, ఉదయం 5 గంటలకి లేదంటే తెల్లవారుజాము, ప్రతిరోజు తెల్లవారుజాము లేచి ఒక 5 నిమిషాలు ధ్యానం చెయ్యి. ఆ ధ్యానం చేస్తున్నప్పుడు నీ బాధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మర్చిపో, నీకు ఏ రూపం అయితే ఇష్టమో ఆ రూపాన్ని మనసులో తలుచుకుంటూ దాని మీదే దృష్టి పెట్టి ధ్యానం చెయ్యి అని బాబా చెప్పారు. అప్పుడు ఏం జరుగుతుందో నీకు తెలుసా, నేను మీకు దివ్యానందాన్ని దివ్యానుభూతిని ప్రసాదిస్తాను అని బాబా అతనితో అంటారు. అతనితో అనేసరికి చాలా, ఎందుకంటే అప్పటి వరకు అతను ఆ రోజు ట్రైన్ ఎక్కే టైంలో ఆయన పరిస్థితి ఏంటంటే పూర్తిగా నిరాశ నిస్పృహలతో ఉండి ఆ ట్రైన్ దిగిన వెంటనే ఆత్మహత్య చేసుకుందాం అనే పరిస్థితిలో ఉంటాడు ఆయన. ఆత్మహత్య చేసుకుందాం ట్రైన్ దిగి ఎక్కడికో ఏదో వెళ్ళి ట్రైన్ దిగి ఆత్మహత్య చేసుకోవాలి ఆయన ఉద్దేశం, అదే ఆయన ప్రయాణం అదే. ఎందుకు ట్రైన్ ఎక్కాడు ఏమిటి అన్నది అక్కడ పూర్తి వివరాలు అయితే లేవు. అలా అనుకున్న వ్యక్తి ఎంత మందితో చెప్పో సాధువుల దగ్గరికి, ముస్లిం అని, కానీ చాలా మంది సాధువుల దగ్గరికి, మహాపురుషుల దగ్గరికి, వలీల దగ్గరికి, అందరి దగ్గరికి వెళ్తాడు. నేను బాధల్లో కొట్టుమిట్లాడుతున్నాను, నాకు చాలా కష్టాలు ఉన్నాయి, నేను దుర్భరమైన పరిస్థితిని అనుభవిస్తున్నాను, నన్ను బయటపడేయండి అని చెప్పి అందరికీ చెప్తాడు తన బాధ. కానీ ఎవ్వరు కూడా ఆయన బాధను తీర్చరు, పైగా జాలి చూపిస్తారంతే, ఎవరు తీర్చరు. కానీ బాబా నేను నీకు సహాయం చేస్తాను, నేను వెంటనే మా దివ్యానుభూతి నీకు కలిగిస్తాను అనేసరికి చాలా, అంటే ఆ మాటలు చాలు కదా, ఆ మాటలు చాలు. తర్వాత ఏం జరుగుతుందంటే తర్వాత ఆ మాటలతో చాలా మనశ్శాంతి వస్తుంది అన్నమాట. ఆ తర్వాత అతను చక్కగా బాబా నామం చేసుకుంటూ, బాబా చెప్పినట్టు వింటూ, బాబా ఏదైతే సూచించారో ఆ మార్గంలో వెళ్తూ అతను ఏదైతే నిర్ణయం తీసుకున్నాడో ఆ నిర్ణయాన్ని వెంటనే మార్చుకుని ఆయన జీవనాన్ని సాగిస్తాడు. ఆయన ఎవరో కాదు, మహమ్మద్ ఇక్బాల్, సారే జహాసే అచ్చా గీతం ఎవరైతే రచించారో ఆయన అన్నమాట. ఆయనకి బాబా కృప, ఆ కవీంద్రుడు ఎవరైతే ఉన్నారో ఆయన బాబా కృప వల్ల, బాబా దయ వల్ల ఆయన జీవితం తర్వాత బాబా ప్రేమలో ముడిపడింది. ముస్లిం అయినా సరే ఆయన అలా వెళ్ళారనమాట. ఆయన జీవితం బాబాతో అలా ముడిపడింది. అయితే ఇక్కడ బాబా తల్లిదండ్రుల కోసం చెహరియానికి షిరీను బాలుకి తనయునిగా జన్మించాడు, తనయునిగా జన్మించాడు. భగవాన్
అంటే షెహర్యార్, షిరీన్ బాను. ఇది అందరికీ మనందరికీ ఇంచుమించుగా తెలుసు. కానీ కొంచెం కొత్త వాళ్ళు వెనకగా ఉన్నారు. వాళ్ళందరూ నాకైతే తెలియదు, నేను ఎప్పుడు చూడలేదు. మీ అందరూ కొంచెం జాగ్రత్తగా వినండి. ఇది అవతారుడి జీవిత చరిత్ర. నాకు అర్థమైనట్టుగా, నాకు తోచినట్టుగా నేను చెప్తున్నాను. కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఆ దంపతులకి రెండవ సంతానంగా బాబా జన్మించడం జరిగింది. అయితే రెండవ సంతానంగా జన్మించి బాబా ఏం చేశారు అంటే, శ్రీకృష్ణ అవతారంలో చాలా లీలలు, బాలకృష్ణుడుగా ఉన్నప్పుడు చాలా అద్భుతాలని చూపించాడు ఆయన. అలాగే మెహర్ బాబా కూడా తన చిన్నతనంలో శ్రీకృష్ణుడు ఎలాంటి అద్భుతాలు అయితే చూపించాడో తల్లికి, బాబా దగ్గర కూడా అలాంటి అద్భుతాలు చాలా జరిగాయి. అవన్నీ తర్వాత మళ్ళీ ఈసారి చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి పాట కోసం అయితే చెప్పాలి. ప్రేమ ధర్మం, ప్రేమని ధర్మాన్ని సంరక్షించడానికి మన అధర్మం పెంచుమీరిపోతే భగవంతుడు భూమి మీదకి అవతారం దాచి వస్తాడు, మానవ రూపంలో వస్తాడని చెప్పుకున్నాం కదా. ఏ ప్రేమ అయితే అప్పుడు అడుగట్టుకుపోయిందో, ఏ ధర్మం అయితే అధర్మం అవుతుందో, అలాంటి పరిస్థితుల్లో భగవంతుడు మానవ రూపధారి భూమి మీదకి వచ్చాడు. ఓకేనా? అంతవరకు అంటే ఆ ప్రేమని ధర్మాన్ని సంరక్షించడం కోసం ఆయన మానవ రూపం దాల్చి భూమి మీదకి వచ్చాడు. బాబా జానుకి ఉపాసనే జ్ఞానప్రదుడి మెహేరు బాబా, జ్ఞానప్రదుడి మెహేరు బాబా, సాయినాథు శ్రీను ఈతని భగవానను చూపించిరి, భగవానను చూపించిరి. నారాయణ మహారాజు ఇతనిని తెలుసుకొనెను శ్రీరామునిగా. నిన్ను ప్రేమిక విను, నువ్వు విను ప్రేమిక విను, మేరుని దివ్య నామమైనా భగవానుని అవతారుని, భగవానుని అవతారుని. పంచసద్గురువులని ఇందాక చెప్పుకున్నాం కదా. ఆ పంచసద్గురువుల్లో 5. ప్రతి యుగంలోనూ పంచసద్గురువుల పిలుపు మేరకే భగవంతుడు భూమి మీదకి అవతారం దాల్చి వస్తాడు. అలాగే ఈ యుగంలో పంచసద్గురువులు హజరత్ బాబాజాన్, ఉపాసని మహారాజ్, నారాయణ మహారాజ్, షిరిడి సాయిబాబా, తాజుద్దీన్ బాబా. వీళ్ళందరూ కూడా మహారాష్ట్రలో దగ్గరలోనే అందరూ సద్గురువులు ఉన్నారు. అయితే మొట్టమొదటిగా బాబాజాను మెహర్ బాబా నుదిటిపై చుంబించి ముద్దు పెట్టుకుంది. ముద్దు పెట్టుకోవడంతో ఆయన ఈ భౌతిక చైతన్యం ఏదైతే ఉందో, అంటే మానవుడిగా ఏదైతే స్థితిని అనుభవిస్తున్నాడో ఆ స్థితి నుంచి ఆయన వేరే స్థితికి వెళ్ళిపోయారు. అంటే అటు భగవత్ చైతన్యము కాదు, మానవ చైతన్యం కాదు, మధ్యలో ఉండిపోయారు ఆయన. పంచసద్గురువులందరూ ఆయన్ని మళ్ళీ అవతారుడిగా, పరిపూర్ణుడైన అవతారుడుగా పంచసద్గురువులందరూ ఆయన్ని తీర్చిదిద్దారు. ఇది ఈ చరణంలో ఉంది. బాబాజాన్ గుర్తు పెట్టుకోవడం, షిరిడి సాయిబాబా, బాబా షిరిడి సాయిబాబా కాళ్ళ మీద పడ్డాక పర్వదిగారని షిరిడి సాయిబాబా సంబోధించడం, ఇవన్నీ కూడా 5 సద్గురువులు ఆయన్ని పరిపూర్ణమైన అవతారుడిగా తీర్చిదిద్దారు. అది ఈ చరణంలో. అయితే ఇది ఎప్పుడు జరిగిందయ్యా అంటే 1914లో. 1914, 13, 14 ఆ టైంలో మొట్టమొదటిసారిగా బాబాజాను మెహర్ బాబా నుదిటిపై ముద్దు పెట్టుకోవడం జరుగుతుంది. దేశ విదేశ యాత్రలు చేసి ప్రేమను పంచెను మెహేరు బాబా, ప్రేమను పంచెను మెహేరు బాబా. 44 వత్సరములు మౌనవ్రతమునే దాచాడు, మౌనవ్రతమునే దాచాడు. విను ప్రేమిక విను, నువ్వు విను ప్రేమిక విను, మేరుని దివ్య నామమైనా భగవానుని అవతారుని, భగవానుని అవతారుని. అయితే బాబా మీరు భగవంతుడు భగవంతుడు అంటున్నారు కదా, మీరందరూ అంటున్నారు కదా, మరి బాబా ఏం చేశారంటే ఇక్కడ అంటే పశ్చిమ దేశాలు, భారతదేశం వేదభూమి, ఎవరి అవతార పురుషులందరూ భారతదేశంలోనే జన్మించారు అని చెప్పి బాబా చెప్పడం. అయితే పశ్చిమ దేశాలు, అటువైపు దేశాలన్నీ, మిగతా దేశాలన్నీ ఏవైతే ఉన్నాయో అక్కడ వాళ్ళని ఇక్కడ వాళ్ళని కలపడం కోసం, వాళ్ళకి ఆధ్యాత్మిక సంపదను ఇవ్వడం కోసం. ఇక్కడ ఆధ్యాత్మిక సంపద ఎక్కువ ఉంది, అక్కడ భౌతిక సంపద ఎక్కువ ఉంది. ఆ భౌతిక సంపదని ఇక్కడ తీసుకొచ్చి ఆధ్యాత్మిక సంపదని వాళ్ళకి ఇవ్వడం కోసం బాబా దేశ విదేశాల పర్యటనలన్నీ కూడా చేశారు. అన్ని దేశాలు తిరిగారు. 13 సార్లు ఇంచుమించుగా ఆయన విదేశీ పర్యటనలు చేశారు.
చేసి అక్కడ ఊరుకున్నారా అంటే అక్కడ వాళ్ళందరికీ తన ప్రేమను పెంచి మనందరినీ ఏకం చేశారు. వాళ్ళు వీళ్ళు లేదు, ఇప్పుడు నిమిషాల మీద వెళ్ళిపోతున్నారు, అమెరికా కానీ ఆస్ట్రేలియా కానీ. అంటే బాబా ఆనాడు బీజాలు వేశారు, అంత వేగం పడిపోలేదు కదా, అప్పుడు అన్ని ఎడ్ల బళ్ళు అవే ఉండేవి కదా. కానీ బాబా దానికి మార్పు తీసుకురావడం, ఆ ప్రయాణం ఏదైతే ఉందో ఆ ప్రయాణం సుగమం చేశారు ఆ రోజే, అలా పునాది వేశారు ఆయన. అయితే ఇది ఎప్పుడు జరిగింది అంటే 1931లో మొట్టమొదటిసారిగా బాబా విదేశీ పర్యటన చేశారు. విదేశీ పర్యటన చేసి అక్కడ అమెరికాలో ఒక్లహోమా దగ్గర బాబా తన రక్తాన్ని చిందించారు. యాక్సిడెంట్ అయింది, అది ఆయనకు ముందే తెలుసు. భగవంతుడు కదా, ఎందుకు యాక్సిడెంట్ చేసుకున్నాడు, ఏం ఆపేసుకోవచ్చు కదా అంటే ఆయన మానవ రూపం ధరించి వచ్చాడు. మానవ రూపం ధరించి వచ్చాడు కనుక ఆయన రక్తాన్ని చిందించాల్సిన అవసరం ఉంది. ఆ రక్తాన్ని ఎందుకు చిందించాడు అంటే ఆ భూమిని, అక్కడ ఉన్న వాళ్ళని, ఆధ్యాత్మిక సంపద వాళ్ళకి ఇవ్వడం కోసం, వాళ్ళకి ఉత్తమమైన ఆధ్యాత్మిక ఉన్నతిని కలిగించడం కోసం ఆయన రక్తాన్ని అక్కడ చిందించాడు. అలాగే ఇక్కడ కూడా ఇండియాలో కూడా ఆయనకి యాక్సిడెంట్ అయింది. ఇవన్నీ ఆయన తెలిసే చేస్తున్నాడు. ఎందుకంటే మన కోసం. మానవులు ఎన్ని బాధలు పడుతున్నారు, నువ్వు భగవంతుడివి నువ్వేమో సుఖాలు అనుభవిస్తున్నావు అని మనం అంటాం కదా. అందుకు ఆయనకు తెలుసున్న ఆ యాక్సిడెంట్స్ మానవాళి కోసం ఆయన చేయించుకున్నారు. 44 వత్సరాలు అంటే 44 సంవత్సరాలు ఆయన మౌనాన్ని పాటించారు. మనం ఒక్క నిమిషం మౌనంగా ఉండమంటే గదిలోకి వెళ్ళాం, ఈ గదిలో ఉన్నప్పుడు కూడా పక్క వాళ్ళని ఇలా అంటూ ఉంటాం. ఒక్క నిమిషం మనం మౌనంగా ఉండలేము. అంటే మన మనస్సు మౌనంగా అసలు ఉండదు అనుకోండి, మన మాట కూడా మనం మౌనం పాటించడం అంటే చాలా కష్టం. అందులో నాకైతే మహా కష్టం. కూర్చుని ఒక్క నిమిషం కూడా అలాంటిది 44 సంవత్సరాలు ఎందుకు మౌనం చేశారు, ఏమిటి అవసరం అంటే ప్రతి అవతారంలోనూ నేను మీకు చెప్తున్నాను, అలా ఉండండి, ఇలా ఉండండి, అలా చేయండి, అది చేయకండి, ఇది చేయకండి అని ప్రతి అవతారంలో రాముడిగా, కృష్ణుడిగా, బుద్ధుడిగా, జీసస్గా, అల్లాగా ప్రతి అవతారంలో చెప్తూనే ఉన్నారు. కానీ మనం వింటున్నామా? వినట్లేదు. ఆ మాటలు వదిలేస్తున్నాం, ఇలా వింటున్నాం, ఇటు వదిలేస్తున్నాం. అందుకు నేను ఈసారి మీకు బోధించను, నేను మేల్కొల్పడానికి వచ్చాను. మేల్కొల్పడానికి వచ్చానంటే మనం నిద్రపోతున్నామా? మనం నిద్రపోతున్నామా? నిద్రపోవట్లేదు. మనలో ఏవైతే అంటే భగవంతుడు మన హృదయంలో ఉన్నాడు, ఆయన నిద్రపోతున్నాడు. ఆయన్ని మనం మేల్కొల్పాలి అంటే భగవత్ నామస్మరణ చేస్తూ హరిషడ్వర్గాలు ఏవైతే ఉన్నాయో అవి మనం తగ్గించుకోవాలి. పూర్తిగా మనమే మాది తగ్గించుకోలేము, కానీ మెల్లమెల్లగా వాటిని తగ్గించుకోవాలి. అవి తగ్గించుకోవాలి అంటే భగవన్ నామం చేయాలి. ఎవరి నామం చేయాలి? ఎవరో నామం ఎందుకు? ఈ నామం ఇప్పుడు మనకు ఎదురుకుండా ఉంది కదా, ఈజీగా ఉంది కదా, అద్భుతంగా ఉంది కదా, ఆనందం వస్తుంది కదా. అందుకు ఆయన నామం చేస్తే కనుక మనం నేర్కొల్పాం. అది నిద్రపోవడం అంటే మేల్కొల్పడానికి అంటే మనలో ఉన్న భగవంతుడిని మనం గుర్తించేలా. మనలో భగవంతుడు ఉన్నాడు, నీలో మనం వచ్చిన వెంటనే జగోగా చెప్పుకుంటాం కదా. ఎందుకు చెప్పుకుంటున్నాం? నీలో ఉన్న బాబాకి నేను నమస్కరిస్తున్నాను అని పలకరించుకుంటున్నాం. అందుకు మనలో ఉన్న భగవంతుడు, ఎదుటి వాళ్ళలో ఉన్న భగవంతుడిని గుర్తించడం నేర్చుకో అంటే అది చేయడం కోసం ఆయన వచ్చారు. నేను బోధించడం, నువ్వు అది చెయ్యి, నువ్వు చెయ్యి అని చెప్పడానికి నేను రాలేదు అని ఖచ్చితంగా చెప్పారన్నమాట. ఓకేనా? దీనులు సేవ చేసి ఇంకా ఏం చేశారు బాబా? మౌనం చేసి ఆధ్యాత్మిక సంపదని, ఆధ్యాత్మిక ప్రసంగాల్ని ఇవ్వడమేనా కాదు, దీనుల సేవ. మస్తుల్ని ఎక్కడెక్కడ వాళ్ళని 75,000 కాలినడకను 75,000 మైళ్ళు కాలినడకను వెళ్ళి ఆయన మస్తులు అంటే మనకి పిచ్చి వాళ్ళుగా కనిపిస్తారు, కానీ వాళ్ళు పిచ్చివాళ్ళు కాదు. మన దృష్టిలో వాళ్ళు పిచ్చివాళ్ళు. వాళ్ళు భగవదోన్మత్తులు, అంటే భగవంతుడి కోసం పరితపిస్తూ ఉంటారు. అలాంటి వాడికి ఈ దేహం మీద వాడికి ఆసక్తి ఉండదు. అది తినాలి, ఇది వేసుకోవాలి, అలా వేసుకోవాలి, ఇలాంటివి ఏమి ఉంటారు. వాళ్ళు నిరంతరం భగవంతుని ధ్యానంలోనే ఉంటారు. బట్టలు వేసుకున్నామా లేదా, ఏం తిన్నాము, 3 పూట్ల తినాలి, స్నానం చేయాలి, ఇలాంటివి ఏమి ఉండవు. అలాంటి వాళ్ళందరినీ దగ్గరికి చేర్చి కాలినడకను వెళ్ళి వాళ్ళందరికీ ఉత్తమ గతుల్ని కలిగించారు బాబా. ఇంకా కుష్టు చాలా ఎక్కువగా ఉండేది, కుష్టు వ్యాధి. ఆ కుష్టు రోగుల్ని చూస్తేనే అసహించుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి అలా చీము, రక్తం కారుతూ భయంకరంగా ఉంటారు కుష్టు వ్యాధిగ్రస్తులు. అలాంటి వాళ్ళందరినీ బాబా ఏం చేశారు?
తన చేతులతో వాళ్ళకి స్నానం చేయించి, వాళ్ళు లెట్రిన్కి వెళ్తే ఆ మలమూత్రాన్ని ఎత్తి పారిపోసేవారు, బకెట్ తో మీద పెట్టుకుని పారిపోసేవారు. కానీ మనం వెళ్ళింది పడుకోవడానికే మనకు అసహ్యం, అవునా కాదా? మనం అసహించుకుంటాం మనం వెళ్ళినప్పుడే. కానీ అలాంటిది ఆయన ఎంతమంది కుష్ఠ రోగులకో వాళ్ళ రక్తాలు కారిపోతూ ఉన్నా, చీమలు పడుతున్నా వాళ్ళకి స్నానాలు చేయించి, వాళ్ళకి ఆ లెటర్లు అవి పారబోసి వాళ్ళకి స్నానాలు చేయించి వాళ్ళకి దేవదక్షిణ ఇచ్చేవారు అందరికీ కూడా. ఎందుకు ఇవన్నీ చేశారంటే ఆయన భగవంతుడు కనుక ఆయన సేవ చేయలేదు. మనమైతే చేయలేం, కష్టం, అసలు ఊహించడానికి కూడా కష్టం. ఆయన ఆ రోజు అది చెయ్యబట్టే ఇప్పుడు కుష్ఠవ్యాధి లేదు. కుష్ఠవ్యాధి లేదు, అప్పుడు చాలా ఎక్కువగా ఉండేది. ఇప్పుడు అది ఒకటో రెండో ఎక్కడైనా ఉంటాయేమో కానీ పూర్తిగా అయితే నాకు ఎక్కడ కనిపించలేదు. కనుక ఇంత గొప్ప పనిని, గొప్ప కార్యాన్ని ఆయన చేశాడు మానవుడిగా వచ్చి. అది చాలా కష్టమైన పని. అంటే మనం అనుకోవడం, మనం చెప్పుకోవడం సులభమే, కానీ చేయడం చాలా కష్టం. అది ఆయన చేసి చూపించారు. బోధించుటకు రాలే తెలుగు మేల్కొల్పుటకే వచ్చాను, మేల్కొల్పుటకే వచ్చాను. ఇంత విసినను ప్రేమించిన త్వరితముగా నన్ను చేరెను, త్వరితముగా నన్ను చేరెను. ఇంతకు మించిన మార్గము లేదని మనలకు తెలిసెను. విను బాబా విను, ప్రేమిక విను, నువ్వు విను ప్రేమిక విను, నేను నీ దివ్య నామ మహిమా. అయితే నేను బోధించడానికి రాలేదు అని ఇందాకే చెప్తున్నాం. ఆయన మనలో ఉన్న భగవంతుని, మనలో ఉన్న బాబాని మేల్కొల్పడానికి వచ్చాడు. మన హృదయంలో బాబాని మేల్కొల్పడం కోసం, అలాగే ఎదుటి వారిలో మన బాబా చూడడం కోసం వచ్చారు. చింత మనకి ఎప్పుడు ఆలోచన, ఎప్పుడు ఏడుపే, ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాయి. ఎంత ఉన్నా మనం తృప్తి చెందాం. ఎప్పుడు ముందు మనకున్న దాన్ని, మనకి లేని దానికన్నా పక్క వాళ్ళ మీద చింత ఎక్కువ, మనకి ఆలోచన ఎక్కువ. అంటే వాళ్ళు ఏమిటి కొనిసుకుంటున్నారో, వాళ్ళు ఏమిటి చేసేసుకుంటున్నారో, వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నారో, ఈ ఆలోచనల వల్ల సగం మనం చిక్కిపోతాం. నేను అలా చిక్కిపోలేదు. సగం ఈ ఆలోచనలు అంటే మనకి ఈ ఆలోచన, చింత అన్నది వద్దన్నారు బాబా. అసలు మీరు చింతపడకండి, ధైర్యంగా ఉండండి, మీ వెనక నేనున్నాను, ఖచ్చితంగా ఉన్నానండి. ఇందులో అయితే సందేహం లేదు. అయితే ఏమిటి మనకి కోట్లు ఇస్తున్నారా బాబా? కోట్లేమి ఇవ్వట్లేదు. బంగారాలు మంత్రం వేసి బంగారం గొంతు కానీ, లేకపోతే బంగారం కానీ ఒక తులం ఇవ్వమంటే ఇప్పుడు తులం ఇస్తే చాలా కాలం కావాలి, కానీ బంగారాలు ఇవ్వట్లేదు. కానీ మన అవసరాన్ని ఆయన తీరుస్తున్నారు. ఖచ్చితంగా మన ఎన్నుంటి అవసరాలు, మనకి తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు, ఇవి ఏ బాబా ప్రేమికుడికి లేకుండా లేవు. ఏ బాబా ప్రేమికుడిని చూసుకోండి, లేవు. కోటీశ్వర్లు కాకపోవచ్చు, కానీ వీటికి లోటైతే లేదు. కనుక మనం దేనికి చింతించాల్సిన పని లేదు. ఆయన ఆలోచనలో హాయిగా ఉండొచ్చు. అయితే ఇంకో చిన్న కథ, ఓకేనా? ఒక ప్రేమికుడు కాదైనా ఆయన అలీగఢ్ లో ఉంటాడు అన్నమాట. బాబా ఆయనకి కల్లో కనిపిస్తారు. కల్లో కనిపించి, నేను డెహ్రాడూన్ లో ఉన్నాను, అప్పుడు నవజీవనం, బాబా నవజీవనంలో ఉన్నారు. నేను డెహ్రాడూన్ లో ఉన్నాను, మా శిష్యులందరికీ నువ్వు భోజనాలు పెట్టచ్చు కదా అని బాబా ఆయన కల్లో కనబడి చెప్తారు. కల్లో కనబడి చెప్పి ఎక్కడున్నానో కూడా అడ్రస్ చెప్తారు బాబా. అయితే ఈయన అలీగఢ్ లో వెన్న వ్యాపారం చేస్తాడు అనమాట, పెద్ద వెన్న వ్యాపారస్తుడు. ఆయన అలీగఢ్ నుంచి డెహ్రాడూన్ వచ్చేస్తాడు. వచ్చేసి ఒక ఇంటికి వెళ్తాడు, ఆయన పేరు నాలావాలా, ఆ గృహస్థు పేరు. ఆ నాలావాలా ఇంటికి వెళ్ళి లోపలికి వెళ్ళిపోతాడు. గబా పరిగెట్టి లోపలికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి బాబా ఫోటోలు చూపి ఈయనే 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 అని అరుస్తుంటాడు. ఆయన నాలావాలా లోపల నుంచి వస్తారు. వచ్చి ఏంటి, ఎవరు మీరు, ఎందుకు వచ్చారు, ఏమిటి అలా అరుస్తున్నారు, మీకు ఎవరు కావాలి అని ఎవరైనా అడుగుతాం కదా, ఆయన అడుగుతారు. అడిగేసరికి చెప్తాడు అనమాట, ఈయన నాకు కల్లో కనిపించారు, కల్లో కనిపించి మీ ఇల్లు కూడా చూపించారు, డెహ్రాడూన్ నన్ను రమ్మన్నారు. నన్ను రమ్మని ఎలా రమ్మన్నారంటే బాబాకి భోజన వసతులు ఏర్పాటు చేయమన్నారు నన్ను అని. ఆయన నెల్లాళ్ళకి సరిపడే గ్రోసరీ అంతా, పప్పులు, ఉప్పులు, బియ్యం, నూనె, చింతపండు అన్ని పట్టుకొచ్చేస్తారు. ఎలాగా? కల్లో కనబడి. బాబా కల్లో కనబడితే ఆయనకి బాబా ముక్కు తెలియదు, మొహం తెలియదు, బాబా ఏమిటో తెలియదు.
కానీ కల్లో కనబడి చెప్పారని పట్టుకుని వచ్చేస్తారు అంతే. వచ్చేసి అప్పుడు బాబా నవజీవనంలో ఉన్నప్పుడు బాబా ఎవరితో మాట్లాడేవాళ్ళు, అదే అంటే నేను మా మెహర్ బాబా అని ఎవరికి చెప్పొద్దు అనేవారు, మా పెద్దన్నయ్య అని చెప్పమనేవారు ఎవరైనా. ఆ నాన్న వాళ్ళు ఆలోచిస్తాడు, అమ్మో ఈ నిన్ను పట్టుకుని వచ్చాడు బాబా ఇప్పుడు ఏమంటారు అని ఆలోచించి, సరే మీరు ఉండండి బాబా వచ్చే వరకు, బాబా వచ్చాక మీకు విషయం తెలియజేస్తాను అని అనుకుంటే బాబా వస్తారు. బాబా వచ్చేసి నా బాబా దగ్గరికి వెళ్ళి విషయం అంతా తెలియజేస్తే అయితే సరే అని చెప్పి ఆయన్ని పిలుస్తారన్నమాట. పిలిచేసరికి నువ్వు ఇవన్నీ తెచ్చావు కదా, ఈ పప్పులు ఉప్పులు బియ్యాలు నేను వీటితో ఏం చేసుకుంటాను, నాకు వంట రాదు అంటే, అయితే బాబా మా కుటుంబం అంతా నీ దగ్గరకు వచ్చేస్తాం, వచ్చి నువ్వు ఎన్నాళ్ళు కావాలంటే అన్నాళ్ళు నీకు వంట చేసి పెడతామని ఆయన ఒప్పుకుంటాడు అన్నమాట. ఒప్పుకునేసరికి బాబా సంతోషించి ఆయన పూర్తిగా ఉంచుకుని చక్కగా మంచి రుచికరమైన ఆహారం ఆయన చేతుల ద్వారా వండించుకుని తింటారు. అయితే ఈయన బాబా దగ్గర ఉండిపోతామంటాడు, కానీ వద్దు నువ్వు వెళ్ళు నీ పనులు చూసుకుని తర్వాత నేను పిలుస్తాను వద్దు అని అంటే మళ్ళీ ఆయన ఊరు వెళ్ళిపోతారు, ఆలీగర్ వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ఏం చేస్తాడు, ఇంకా అది మొదలు ఆయన ఆస్తులన్నింటినీ తరిగించుకుంటూ అన్నదానాలు చేస్తూనే ఉంటాడు. వెన్న వ్యాపారాన్ని పక్కకు పెట్టేస్తారు, చేసి అన్ని అన్నదానాలు ప్రతిరోజు అన్నదానమే. ఎవరు వచ్చినా సరే ఇంకా అన్నదానం, వాళ్ళ బంధువులు ఇరుగు పొరుగు వాళ్ళు అందరూ అడుగుతారు, ఏమిటి ఇలా నువ్వు అన్నదానాలు చేస్తున్నావు, ఇలా అన్నదానాలు చేస్తుంటే సంపదలన్నీ కరిగిపోతాయి కదా, అప్పుడు నీకు ఎవరు చూస్తారంటే బాబా జానే అంటుంటాడు అన్నమాట. ఎవరేమడిగినా బాబా జానే అంటాడు, అంటే బాబాకే తెలుసు బాబా జానే అని అలా అలా అంటుంటాడు. ఎవరేమడిగినా ఆయన పని ఆయన చేసుకుంటూ పోతాడు, మొత్తం అంతా కూర్చుంటుంటే కొండలు కరిగిపోతాయి, ఈ వెన్న వ్యాపారం ఇవన్నీ అయిపోతాయి. బాబా జానే అంటాడు. అయితే ఆయన్ని ఆ రోజు నుంచి బాబా జానే అనే పిలుస్తారు. ఆయన తోడిసింగ్ అన్నమాట. తోడిసింగ్ అలా బాబా పద్ధతిలోకి, అంటే కల్లో కనిపించడం వల్ల బాబా పద్ధతిలోకి వచ్చాడు. ఆయన ఎవరిని ఎప్పుడు ఎలా లాక్కోవాలో అలా లాక్కుంటారు. మహమ్మద్ ఇక్బాల్ ట్రైన్ లో కనిపించి బాబా ఆయన దగ్గర చేసుకున్నారు. తోడిసింగ్ అంటే బాబా ప్రేమికులనే బాబా కాపాడు, ఆయన ఎవరిని ఎప్పుడు తన వల్లలోకి తీసుకోవాలో అప్పుడు ఆయన వల్లలోకి వెళ్ళిపోతారు. ఆయన వల్లలోకి వెళ్ళిపోయినా మనం తప్పించి వెళ్ళిపోదామన్నా ఆయన పట్టుకుంటారు. ఆయన నా కొంగు పట్టుకోండి అంటూ ఉంటారు. పాపం ఆయన మాట మనం పడచేవులు పెడుతూ ఉంటాం, ఆయనే మనం పట్టుకుంటారు. మనం ఆయన పట్టుకుంటామో లేదో కానీ ఆయన మాత్రం ఖచ్చితంగా మనం వదిలేదు, మన వెనకే ఉంటారు, మనల్ని రక్షిస్తూనే ఉంటారు. అన్న టైం ఉందా? ఓకే, అయితే తోడేసింగ్ కోసం చెప్పుకున్నాం. మహమ్మద్ ఇక్బాల్ సారే జహాసే అచ్చా వీళ్ళందరూ పాట వినే ఉంటారు, ఆయన కోసం మనం చెప్పుకున్నాం. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ పాటలోకి వెళ్దాం. ప్రేమ కొరకునను ప్రేమించే ప్రేమికులకు దాసుడను, ప్రేమికులకు దాసుడను, దేవుడు సత్యం జనమే మాయా ఇది తెలుపుటకే వచ్చాను, ఇది తెలుపుటకే వచ్చాను. అడుగడుగున తానమై ఉంటెనని ప్రజలకు తెలుసెను మేరు బాబా విను ప్రేమిక విను మేరు విను ప్రేమిక విను మేరు దివ్య నామ మహిమా భగవానుడి అవతారుడి. వాళ్ళెవరు భక్తులు. ఇప్పుడు తోడింది అవనివ్వండి, లేకపోతే మహమ్మద్ ఇక్బాల్ అవనివ్వండి, వాళ్ళు భగవంతుడు భక్తులు, బాబా భక్తులు కాదు. ఆయన అంటే వాళ్ళకి భగవంతుడి మీద ఉన్న ప్రేమను చూసి ఆయన తన ప్రేమికులుగా మార్చుకున్నాడు, వాళ్ళని ఎంచుకున్నాడు. మనందరినీ కూడా బాబా అలాగే ఎంచుకున్నారు. మనం గొప్పవాళ్ళమో కాదో నాకు తెలియదు, నా వరకు నేను గొప్పదాన్నో కాదో నాకు తెలియదు, నేను గొప్పదాన్ని కాదు, కానీ నన్ను బాబా పట్టుకున్నారు, అందుకు నేను గొప్పదాన్నే. ఎందుకంటే బాబా తోడులోకి వచ్చామా, బాబా దగ్గర ఉన్నాం, ఆ తండ్రి దగ్గర ఉన్నాం కనుక మనందరం గొప్పవాళ్ళమే, మనందరం చాలా గర్వంగా ఫీల్ అవచ్చు మనం బాబా అవసరమని. అలాగే బాబా ప్రేమికుల ప్రేమకు నేను దాసుండి, మీరు నన్ను ప్రేమించండి, నేను అన్నీ చూసుకుంటాను, నేనే చూసుకుంటాను, మీరు నన్నేం అడగద్దు, నన్ను ప్రేమించండి. అయితే నన్ను ప్రేమించమంటే బాబాని ప్రేమించేస్తే సరిపోతుందా? మనం మన వాళ్ళని ప్రేమిస్తున్నట్టు మన భర్తని, మన పిల్లల్ని, మన కుటుంబం నాది నా కుటుంబం, నా ముళ్ళు, నా పిల్లలు అంటారు కదా. ఇది కాకుండా మన కుటుంబం అంటే మనం ఏం త్యాగాలు చేయక్కర్లేదు, కానీ పక్క వాళ్ళకి ఒక మాట సాయం, ఒక చిన్న మాట సాయం, వాళ్ళని ప్రేమగా పలకరిస్తే చాలు. ఎవరైనా చూస్తారే పని కొంతమంది నచ్చదు కదా, వాళ్ళని చూసినప్పుడు మొహం ముచ్చేసుకుని మా తల్లి వచ్చింది రా బాబు ఎందుకు వచ్చిందని అని అనుకుంటాం.
కొన్ని సందర్భాలు ఉంటాయి. కానీ వాళ్ళని ద్వేషించద్దు. మీరు ప్రేమించండి, ప్రేమించకపోండి, ద్వేషించకండి. మనిషిని ద్వేషించడం ఎందుకు? ప్రేమించకపోయినా పర్వాలేదు, ద్వేషించద్దు. అందరినీ ప్రేమించడానికి ప్రయత్నం చేద్దాం, ఎవరిని ద్వేషించద్దు. ఇది మార్చుకుంటే మనం ప్రేమిస్తాము, ప్రేమించకో తర్వాత. అంటే అందరినీ ప్రేమిస్తే బాబాని ప్రేమించినట్టే. అందరిలో ఉన్న బాబాని ప్రేమిస్తే కనుక మనం బాబాని ప్రేమించినట్టే. ఏమిటి? ఒక చిరునవ్వు, ఆ చిరునవ్వు రాదు, అది అలా ఇక్కడి నుంచి రాకూడదు. మన పలకరింపు లోపల నుంచి ఉండాలి. అలా మనం ప్రయత్నం చేద్దాం. ఓకేనా? దీనికేం ఖర్చు పెట్టక్కర్లేదు కదా, మనం ఏం డబ్బులు ఓట్లు ఇవ్వక్కర్లేదు. ఒక మంచి నవ్వు, ఒక మంచి మాట, ఒక మంచి పలకరింపు. ఇంకా చిన్న చెప్తాం, చెప్తాం. దేవుడు సత్యం, దేవుడు సత్యం, జగమే మాయ, ఇది తెలుపుటకే వచ్చాను, ఇది తెలుపుటకే వచ్చాను. బాబా చెప్పారు, దేవుడు అన్నదే సత్యం, జగం అన్నది మాయ. కానీ మనమేమనుకుంటున్నాం? ఇదే సత్యం. మన ఇల్లు, మన కుటుంబం, మన వ్యాపారం, మన పిల్లలు, మన ఆస్తులు, మన అంతస్తులు ఎవరైనా ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కట్టుగుడ్డతో కూడా వెళ్ళరు కదా, ఏం పట్టుకెళ్తారు? ఏమి పట్టుకెళ్ళరు. కానీ నాది 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 బతుకున్నాళ్ళు, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాది, నేను ఎలా చేయాలి, ఎలా సంపాదించాలి, ఇదే తపంలో ఉంటాం. కానీ వెళ్ళిపోయినప్పుడు ఏది పట్టుకెళ్ళాం. మనం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చామంటే ఒక నాటకం వేయడానికి వచ్చాం. జగన్నాథక సూత్రధారి ఎవరు అంటే ఆయన ఆయన నాటికలో మనందరం పాత్రధారులు కనుక మన పాత్ర అయిన వెంటనే మనం వెళ్ళిపోతాం. ఆ పాత్ర అయిన వెంటనే మనం ఉన్నాం. కాబట్టి నాది 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 అనుకోకుండా కొంచెం బాబా అంటే ఎవరు అంటే బాబా నామం చేస్తే చాలా మంచిది. కానీ ఏదో ఒక నామం, బాబా నామం నచ్చలేదంటే మిమ్మల్ని ఎవరిని ఎప్పుడు లాక్కోవాలో ఇలా లాక్కుంటా. ఆయన దానికే మొహమాట పడరు బాబా. కానీ ఏదో ఒక భగవంతుడి నామం, ఒకే రూపాన్ని ప్రార్థించండి అని చెప్పారు. ఓకేనా? కనుక దేవుడు అన్నదే సత్యం, మిగతానంతా మాయే. కనుక ఈ మాయ నుంచి మనం బయటకు వచ్చి వీలున్నంత మట్టుకు బాబా నామాన్ని హృదయపు లోతుల్లోంచి చేయడానికి ప్రయత్నిద్దాం. అడుగున ప్రతి అడుగులోని అంటే ఎక్కడ చూసినా బాబా ఉన్నారు. మనం ఒక్కొక్కసారి ఏవో తెచ్చి పనులు, చిక్కు పనులు, తప్పు పనులు చేస్తూ ఉంటాం. మనుషులాగా తప్పదు కదా, చేస్తూ ఉంటాం. కానీ బాబా అంటే వెంటనే మనకు వస్తుందాము, బాబా చూస్తున్నారు కదా, పాడు పని చేయడం బాబా చూస్తున్నారు కదా అని అప్పుడు ఆ పని చేసాక బాబా చూస్తున్నారు కదా అని అనుకుంటాం అన్నమాట. బాబా ప్రతి చోట ఉన్నారు, బాబా ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు తెలుసుకుంటున్నారు, ఒక ఇద్దరు కూర్చుంటే అక్కడ నేను ఖచ్చితంగా ఉంటాను అని బాబా చెప్పారు. ఒక ఇద్దరు నా పేరు చెప్పి కూర్చుంటే నేను ఖచ్చితంగా అక్కడ ఉంటాను అంటే ఇంకెక్కడా లేరని కాదు, ప్రతి చోట బాబా ఉన్నారు. మన వెనక బాబా ఉన్నారు, ఇంటి గురించి మరి చెప్పక్కర్లేదు. ప్రతి బాబా లవర్ వెనక ఖచ్చితంగా బాబా ఉంటారండి. వాళ్ళని ఆపద నుంచి గట్టెక్కిస్తూనే ఉంటారు. అంటే ఎవరికి ఏం జరగట్లేదా అని కాదు, జరుగుతాయి. కానీ చిన్న చిన్నది కాలు పోయేది కాలు వేలిపోతుంది అన్నమాట. నాకు అనుభవం, నాకు చాలా ఎక్స్పీరియన్స్. కాలు పోవాలి వేలిపోతూ ఉంటుంది కనుక బాబా మనకి కాపాడుతుంటారు. ఇందులో అయితే నేను చాలా ఎక్స్పీరియన్స్ అండి, నాకు నా వెనక బాబా ఎప్పుడూ ఉంటారు. ఓకేనా? ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా మన వెనక బాబా ఉన్నారు అన్న దీంతో అది దృష్టిలో పెట్టుకుని మనం మన మాటని కానీ మన పనులని కానీ చేస్తూ ఉంటాం. బాబా కాకపోతే ఎవరో ఒక భగవంతుడు. ఇప్పుడు ఎవరో అందరికీ ఇష్టమైన భగవంతుడు, ఇష్టమైన దేవుడు అంటూ ఒకరు ఉంటారు. అమ్మవారు అవనండి, లేకపోతే ఇంకోరు అవనండి, ఇంకోరు అవనండి. వాళ్ళని దృష్టిలో పెట్టుకుంటాం. బాబాని పెట్టుకుంటే మంచిది. అది మీరు ఎవరినైనా దృష్టిలో పెట్టండి, కానీ ఈయన ఉన్నతమైన వాడు. ఓకేనా? ఉపవాసములు వనవాసములు నిరుపయోగములు నిర్దించు, నిరుపయోగములు నిర్దించు. సత్సద్వివేక సంపన్నతలే మార్గములు కావు సుమా, మార్గములు కావు సుమా. మానవ సేవే మానవ సేవని మనలకు తెలిసెను మేలు బాబా. విను ప్రేమిక విను, నువ్వు విను ప్రేమిక విను, మెలరు నీ దివ్యనామ మహిమా. భగవానుడి అవతారుడి, భగవానుడి అవతారుడి. అయితే మనకి అనాది నుండి ఉపవాసం. నేను ఈరోజు ఉపవాసం, శనివారం ఉపవాసం, ఏకాదశి ఉపవాసం, ప్రతిరోజు నాగుల చవితి ఉపవాసం, శుక్రవారం ఉపవాసం, సంతోష్ మాత.
మంగళవారం ఉపవాసం సుబ్రహ్మణ్య స్వామి, బుధవారం ఉపవాసం వినాయకుడు, ప్రతి రోజు ఉపవాసాలే. ఉపవాసం అంటే ఉపవాసం చేస్తాను నా వరకే నేను చెప్తాను. నేను కొన్నాళ్ళు ఉపవాసం చేస్తాను అంటే సంవత్సరానికి ఒకసారి చేద్దామని కొన్నాళ్ళు ఉపవాసం చేస్తాను. అడిగిన వాళ్ళకి నేను ఈరోజు ఉపవాసం అంటే మన దృష్టి ఎక్కడుంది? ఆకలేస్తుంది, ఆకలేస్తుంది. నేను ఈరోజు ఉపవాసం, వాళ్ళేమో జాలి పడ్డాము, వాళ్ళు జాలి పడ్డాము. ఇవన్నీ ఎందుకు అంటే ఇది కాదు. ఉపవాసం అంటే ఏంటి? మనం భగవంతుడికి దగ్గరగా ఉండాలి. అంతేగాని మన కడుపు మార్చుకుని నేను ఉపవాసం, నేను తినలేదు, నేను ఉపవాసం, ఇదే గోడ రోజంతా. ఆ రోజంతా అయిపోయే వరకు ఇదే గోడ. కనుక ఉపవాసం ఏంటి? మనం కడుపును మార్చుకోవద్దు, శుభ్రంగా తినండి. తిని భగవంతుడి నామం ఎంత సేపు చేయగలిగితే ఆ రోజంతా చేయండి, అప్పుడు బాగుంటుంది. అందుకు ఉపవాసాలు. లేకపోతే నేను వాళ్ళ అక్కడికి వెళ్ళిపోతాను, వెళ్ళిపోయి తపస్సు చేసుకుంటాను, ఏ వాహనానికో వెళ్ళిపోయి తపస్సు చేసుకుంటానంటే ముక్కు ముక్కు తపస్సు చేసుకుంటే ఏం లాభం లేదు. భగవంతుడి కోసం మనం ఉండగలిగితే చాలు కదా. మత లేచారు అందరికీ. అలాగే బాబాకి ధన్యవాదాలు. తప్పులు ఏమైనా ఉంటే మన్నించాలని కోరుకుంటున్నాను. బాబా